నమస్తే. దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము పార్లమెంట్ గురించి తెలుసుకుందాము. ఇండియన్ పార్లమెంట్, పార్లమెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి నేర్చుకుందాం. పార్ట్ 1 ఇది. పార్ట్ 1లో పార్లమెంట్ గురించి, అంటే పార్లమెంట్ అంటే ఏమిటి, పార్లమెంట్ కంపోజిషన్ ఏంటి, పార్లమెంట్ యొక్క పవర్స్ ఏంటి, పార్లమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, పార్లమెంట్లో మెంబర్ కావాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్గా చూద్దాము. ఓకేనా? సో పార్లమెంట్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈరోజు వీడియోతో క్లియర్ చేద్దాం. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఓపిక తెచ్చుకొని వినండి. క్లారిటీ రావటం మనకి ఇంపార్టెంట్, అవునా? ఎస్. సో పార్ట్ 1 ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్లో స్టేట్ వైజ్ ఫెస్టివల్ సిరీస్ చేస్తున్నాం. అంటే ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటాము అనే సిరీస్ తెలుసుకుంటున్నాము. అది హిమాచల్ ప్రదేశ్ వరకు వచ్చాం మనం. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ స్టేట్లో ఏది నేర్చుకుంటున్నాము అనేది. అండ్ ఇంకొక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము మన ఛానల్లో, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. అంటే మెయిన్స్ వరకు వెళ్ళారు, అంటే మెయిన్స్ లెవెల్లో ఉంది మీ ప్రిపరేషన్, ఆ స్టేజ్కి వచ్చారు అని అంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎథిక్స్ అండ్ ఎకనామిక్స్ పైన ఆన్సర్ రైటింగ్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ నేను అకాడమీలో మెంటార్షిప్ చేస్తున్నాను కదా, మీ అందరికీ తెలుసు. సో అక్కడ నేను డీల్ చేసే సబ్జెక్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్. పాలిటీ అండ్ గవర్నెన్స్ సబ్జెక్ట్ని నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనకి బేసిక్స్ ఎక్కడి నుండి వస్తాయి? ఎన్సీఆర్టీస్ నుంచి వస్తాయి, అవునా? సో ఎన్సీఆర్టీ క్లాస్ 6th to క్లాస్ 12th కంప్లీట్ చేస్తే మనకి బేసిక్స్ అన్నీ క్లియర్ అవుట్ అవుతాయి. పునాది గట్టిగా ఉంటేనే భవనం గట్టిగా ఉంటుంది అంటారు, అవునా? సో అందుకే బేసిక్స్ మనకి ఫస్ట్ చాలా క్లియర్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ బేసిక్స్ అన్నీ ఫస్ట్ కంప్లీట్ చేశాము. అందులో 6th to 10th కోర్సు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్లీ రన్నింగ్ కోర్స్ ఏంటి ప్లస్ కోర్స్ అని అంటే 11th క్లాస్ పొలిటికల్ సైన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే టెక్స్ట్ బుక్ చేస్తున్నాము. సో అది 11th క్లాస్ది. అంత ఈజీగా అయితే అర్థం కాదు, నాట్ డిఫికల్ట్, కానీ అంత ఈజీగా అయితే అర్థం కాదు, అవునా? సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని, ఎవ్రీ సెంటెన్స్ని, ఎవ్రీ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా అర్థాలతో సహా. తెలుసు కదా, నేను ఫస్ట్ వొకాబులరీ వర్డ్స్ని, టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ అనేది. సో చాలా క్లియర్గా లైవ్ సెషన్స్ జరుగుతున్నాయి. సో ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో కూడా లేవు తెలుగులో 11th and 12th. సో అందుకే అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అక్కడ ఇంటరాక్షన్ సెషన్, అంటే ఏదో చెప్తున్నాను వింటున్నారు అని కాదు, ఇంటరాక్షన్ సెషన్ అవుతుంది లైవ్ క్లాసెస్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సిరి 99 అనే ఈ రిఫరల్ కోడ్ని యూజ్ చేయండి. ఇట్స్ సిరి 99 అనే ఈ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, యా. సో లేట్ చేయకుండా ఒకసారి అకాడమీ యొక్క ఇంట్రడక్షన్ బ్యాచెస్ చూసి టాపిక్లోకి వెళ్దాం. సో అకాడమీలో మెంటార్షిప్ చేస్తున్నాను కదా. అకాడమీ ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కేటగిరీలో ఉన్న ఆల్ ఎగ్జామినేషన్స్ని ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్తో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆఫర్ ఉంది. 12 నెలలకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, 28th and 29th మీకు 2 months ఫ్రీ వస్తుంది. 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకోండి, 2 నెలలు ఉచితంగా పొందండి. నెక్స్ట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, 24 నెలలకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే 3 నెలలు ఫ్రీ వస్తుంది. 28th, 29th 2 రోజులే ఆఫర్ ఉంది. రక్షక్ బ్యాచ్ నడుస్తుంది, కాంప్రహెన్సివ్ కోర్స్ ఫర్ ఏపీ అండ్ టీఎస్పీఎస్ఐ పీసీ ఎగ్జామ్స్. ఇది 29th డిసెంబర్న స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ 2020-21 డేట్ అండ్ టైమింగ్స్ వచ్చేసి 2nd January 10 AM నుండి. సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ టీఎస్ హిస్టరీ, టీఎస్ జియోగ్రఫీ
స్కాలర్షిప్ అవార్డ్స్ చూస్తే ర్యాంక్ 1, 2, 3, 4 ఉంటాయన్నమాట. ఓకేనా. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంటుంది. అకాడమీలో రివిజన్ సిరీస్ అండ్ ఆప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. రివిజన్ ఫర్ ఆల్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఎగ్జామ్. రివిజన్ సిరీస్లో చేరండి, టీఎస్పీఎస్సి పరీక్షలను సాధించండి. డేట్ అండ్ టైం December 27న. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ సిరీస్ December 28న ఉంటుంది 6 PM. అయితే అకాడమీలో 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంది. ఒకటి ఫ్రీ క్లాసెస్, 2 ప్లస్ క్లాసెస్. ఫ్రీ క్లాసెస్లో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. అదే ప్లస్ క్లాసులు చూసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే Siri99 అనే ఈ రిఫరల్ కోడ్ యూజ్ చేయండి, అప్పుడు మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే, ఒక నెలకైతే 1,700 రూపాయలు. మీరు Siri99 అనే రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే 1,530 రూపాయలకు వస్తుంది. 3 నెలలకైతే 3,825 రూపాయలు, 6 నెలలకైతే 6,885 రూపాయలు, 12 నెలలకైతే డిస్కౌంట్ పోగా 8,415 రూపాయలు, 24 నెలలకైతే 12,240 రూపాయలు. సో మీరు 12 నెలలకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, అన్నిటిని క్రాక్ చేయొచ్చు. ఇంకా ఏ నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్కి. సో వెంటనే అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నా క్లాసెస్ నేను చెప్పేవి ఏంటి అంటే, ఎన్సీఆర్టీ క్లాస్ 11 కోర్స్ ఇప్పుడు నడుస్తుంది. ఆల్ ఎన్సీఆర్టీస్ అకాడమీలో కంప్లీట్ చేస్తాను. ఓకేనా. సో సబ్స్క్రైబ్ నౌ టు క్రాక్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి అకాడమీ. లెట్స్ క్రాక్ ఇట్. పార్లమెంట్ గురించి తెలుసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇన్ ఇండియా గవర్నమెంట్ ఈజ్ గైడెడ్ బై 3 ఆర్గాన్స్. ఏంటవి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ శాసన శాఖ అంటే ఏంటి? శాసనాలు తయారు చేసేవారు, చట్టాలను తయారు చేసే శాఖని లెజిస్లేచర్ అని అంటారు. లా మేకర్స్, చట్టాలని తయారు చేసేవారు. ఎవరో ఒక బాడీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చట్టాలు తయారు చేస్తున్నారు, దాన్ని శాసన శాఖ అని అంటున్నాము. మరి ఆ శాసన శాఖ తయారు చేసిన చట్టాలను, శాసనాలను ఎవరు అమలు చేస్తున్నారు అంటే ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖ. శాసన శాఖ చట్టాలను తయారు చేస్తుంది, శాసనాలను తయారు చేస్తుంది, వాటిని అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ, ఇంప్లిమెంటేషన్ చేసేది ఎగ్జిక్యూటివ్ అని అంటున్నాము. నెక్స్ట్ థర్డ్ ఆర్గన్ జ్యుడిషియరీ, న్యాయశాఖ. మరి లెజిస్లేచర్ అంటే శాసన శాఖ రాజ్యాంగాన్ని అనుసరించి, అంటే ఎవరి పని ఏమిటి, ఎవరి పవర్స్ ఏమిటి, ఎవరి అధికారాలేంటి, ప్రజల యొక్క హక్కులేమిటి, ప్రభుత్వం యొక్క పనితీరు ఏమిటి, ప్రభుత్వం యొక్క నిర్మాణం ఏమిటి అన్న దానిపైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు నిబంధనలు ఎక్కడుంటాయి? రాజ్యాంగంలో ఉంటాయి, కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క నిర్మాణము మరియు ప్రజల యొక్క హక్కులు, పౌరుల యొక్క హక్కులు, అలాగే ప్రభుత్వం యొక్క అధికారానికి మరియు పౌరుల యొక్క హక్కులకి మధ్య సమన్వయం తెలిపే నియమాలు నిబంధనలు కూడా రాజ్యాంగంలో ఉంటాయి. అవునా. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లా బుక్ అని అంటాము, సుప్రీం లా అని అంటాము, కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. కాన్స్టిట్యూషన్ని అనుసరించి రాజ్యాంగానికి లోబడి చట్టాలని తయారు చేయాలి, చట్టాలని అమలుపరచాలి. మరి శాసన శాఖ రాజ్యాంగాన్ని అనుసరించి లోబడి చట్టాలు తయారు చేస్తుందా లేదా? ఈ తయారు చేసిన చట్టాలని ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖ రాజ్యాంగానికి అనుసరించి లోబడి అమలు చేస్తుందా లేదా అని చెక్ చేసేది ఏంటి అంటే జ్యుడిషియరీ, న్యాయశాఖ. న్యాయశాఖ చూస్తుంది
జ్యుడిషియల్ రివ్యూ అని అంటాము. చట్టాలు ఎలా తయారు చేస్తున్నారు అనేది. ఒకవేళ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తయారు చేశారు, లేదంటే ఎగ్జిక్యూటివ్ అమలు చేసింది అని అంటే స్ట్రైక్ డౌన్ చేస్తుంది, కొట్టివేస్తుంది ఆ చట్టాలని. సో గార్డెన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ వాచ్ డాగ్ ఆఫ్ ది డెమోక్రసీ అని అంటాము జ్యుడిషియరీని. సో ఇవి గవర్నమెంట్ యొక్క బ్రాంచెస్, ఆర్గాన్స్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు వీటిని. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. వీ హ్యావ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. The other two organs of the government, legislature, executive, cannot interfere in the functioning of the judiciary. Judiciary యొక్క పనితీరులో, జుడిషియరీ యొక్క విధి నిర్వహణలో లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియర్ అవ్వటానికి లేదు. ఇదంతా కూడా బ్రీఫ్గా చూస్తున్నాం ఇప్పుడు మనకు ఐడియా రావటం కోసం. సో 3 ఆర్గాన్స్ ఉన్నాయి: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ. In India, we have ఫెడరల్ గవర్నమెంట్. అవునా? ఇండియాలో మనకేముంది? ఫెడరల్ గవర్నమెంట్ ఉంది. ఫెడరలిజం. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్డ్ బై ఫెడరలిజం? వెన్ ఏ కంట్రీ హ్యాస్ మోర్ దాన్ 1 లెవెల్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ఒక లెవెల్ కన్నా ఎక్కువ లెవెల్, 2 స్థాయిల్లో ఒక లెవెల్ కన్నా ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అని అంటారు. మనకి ఎంటైర్ కంట్రీకి నేషనల్ గవర్నమెంట్ ఉందా? స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో స్టేట్ గవర్నమెంట్ ఉందా? తర్వాత లోకల్ గవర్నమెంట్ ఉందా? డిస్ట్రిక్ట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో. సో అట్లా మనకి 3 లెవెల్స్ ఉన్నాయి. సో అట్లా మోర్ దాన్ 1 లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అని అంటారు. సో ఫెడరలిజం క్లియర్ కదా? యా. ఇప్పుడు లెజిస్లేచర్ అన్నాము అంటే శాసన శాఖ, చట్టాలు తయారు చేసేవాళ్ళు. ఈ చట్టాలు మొత్తం దేశానికి కలిపి చట్టాలు తయారు చేస్తారు ఎట్ సెంట్రల్ లెవెల్. రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి లిస్ట్ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఏ జాబితాలో వాళ్ళు శాసనాలు తయారు చేసుకోవాలో అనేది. సో అక్కడ కూడా ఒక శాసన శాఖ ఉంటుందా స్టేట్ లెవెల్లో? ఏంటది? సెంట్రల్లో లెజిస్లేచర్ ఏమిటి, శాసన శాఖ ఏమిటి సెంట్రల్లో అంటే చెప్తారా? ఐడియా వచ్చిందా? పార్లమెంట్. పార్లమెంట్ మేక్స్ లాస్. పార్లమెంట్ మేక్స్ లాస్. మరి స్టేట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఎవరు చట్టాలు తయారు చేస్తారు అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కౌన్సిల్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. స్టేట్ లెవెల్లో అంటే అన్ని రాష్ట్రాలలో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. 6 రాష్ట్రాలలో ఉంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఎస్. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. బైకామెరల్ లెజిస్లేచర్ అంటే 2 హౌజెస్ ఉంటే బైకామెరల్ లెజిస్లేచర్ అని అంటారు. ఒకే హౌస్ ఉంటే యూనికామెరల్ లెజిస్లేచర్ అని అంటారు. మనకి బైకామెరల్ లెజిస్లేచర్ ఉందా? పార్లమెంట్. వాట్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్? పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ అండ్ లోక్సభ. ఎవరుంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ అండ్ లోక్సభ. అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్ అని 2 హౌజెస్ ఉన్నాయి. 2 హౌజెస్ ఉన్నాయంటే దాన్ని బైకామెరల్ లెజిస్లేచర్ అని అంటారు. అయితే స్టేట్ గవర్నమెంట్లో చట్టాలు ఎలా తయారు చేస్తారు, ఎవరు అమలు చేస్తారు అనేది తర్వాత చూస్తే, ఇప్పుడు మనము సెంట్రల్ లెజిస్లేచర్ గురించి చూద్దాము. కేంద్ర శాసన శాఖ గురించి తెలుసుకుందాము. కేంద్రంలో శాసనాలు తయారు చేసేది ఎవరు? పార్లమెంట్. దెన్ వాట్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభ ఉంటారు పార్లమెంట్లో. సో వీళ్ళు కలిసి చట్టాలని తయారు చేస్తారు. అవునా? దిస్ ఈజ్ లెజిస్లేచర్.
అంటే పార్లమెంట్ యొక్క ఫంక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి. పార్లమెంటులోని లోయర్ హౌస్ లోక్సభ నేషనల్ గవర్నమెంట్ని సెలెక్ట్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్స్ని అంటే కార్యనిర్వాహక శాఖని, ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు మరి? ఎగ్జిక్యూటివ్స్ని కంట్రోల్ చేస్తుంది, గైడ్ చేస్తుంది గవర్నమెంట్ని. మరి ఎగ్జిక్యూటివ్ ఎవరు? శాసనశాఖ చట్టాలను తయారు చేసింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కానీ మనకి పార్లమెంట్ యొక్క సపోర్ట్ ఉండాలి. ఓకే, సరే, చట్టాలు తయారు చేసింది. మరి ఎవరు అమలు చేస్తారు వాళ్ళని అంటే లెజిస్లేచర్లో నుంచి వచ్చిన కొంతమంది మెంబర్స్. ఎవరు వాళ్ళు అంటే ప్రైమ్ మినిస్టర్, మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వీళ్ళు అమలు చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ చేసేది, చట్టాలని అమలు చేసే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కార్యనిర్వాహక శాఖది. మరి కార్యనిర్వాహక శాఖలో ఎవరుంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోని ఇన్నర్ రింగ్ క్యాబినెట్ మినిస్టర్స్. ఓకే, సో వీళ్ళు ఉంటారు. అవునా? ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి, క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళంతా కార్యనిర్వాహక శాఖలో ఉంటారు, ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే సివిల్ సర్వెంట్స్. వాళ్ళు కూడా పరిపాలనే కదా చేసేది, అడ్మినిస్ట్రేషనే కదా. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నాం, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బ్రాంచే. కానీ దే ఆర్ నాన్ పొలిటికల్, దే ఆర్ పర్మనెంట్. వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాదు, నాన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. సో ఇదంతా మనం దీని గురించి కమ్మింగ్ వీడియోస్లో చూద్దాము. అన్అకాడమీలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ గురించి తెలుసుకుంటున్నాం చాలా క్లియర్గా. అవసరమైతే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఓకేనా? సో ఎగ్జిక్యూటివ్ అర్థమైంది. అదే స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు? చీఫ్ మినిస్టర్, గవర్నర్, అక్కడ కూడా మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇన్నర్ రింగ్ క్యాబినెట్ మినిస్టర్స్. ఓకే, క్లియరా? నెక్స్ట్ జ్యుడిషియరీ. ఇవి రెండు చట్టాలని సుప్రీం లా, రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలను తయారు చేస్తుందా లేదా అని చూస్తుంది. సో మనకి జ్యుడిషియరీలో సుప్రీంకోర్ట్, మొత్తం దేశానికి అపెక్స్ కోర్ట్ ఉంది, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంది, డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ కోర్ట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ వీడియోలో మనము సెంట్రల్ లెజిస్లేచర్ అంటే కేంద్రంలో శాసనాలు తయారు చేసే, చట్టాలను తయారు చేసే బాధ్యత ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది. సో శాసనశాఖ ఏంటి? పార్లమెంట్. అవునా? ఇప్పుడు ఈ వీడియోలో మనము పార్లమెంట్ గురించి తెలుసుకుంటున్నాం. క్లియర్? సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఇంట్రడక్షన్. సుప్రీం లెజిస్లేటివ్ బాడీ అంటే అత్యున్నత స్థాయిలో, మన దేశంలో అత్యున్నతమైన స్థాయిలో చట్టాలను తయారు చేసే బాడీ ఏమిటి అంటే పార్లమెంట్. ద పార్లమెంట్ ఈజ్ ద లెజిస్లేటివ్ ఆర్గాన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఏంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. యూనియన్ గవర్నమెంట్ యొక్క లెజిస్లేటివ్ ఆర్గాన్ ఏమిటి? స్టేట్ గవర్నమెంట్ యొక్క లెజిస్లేటివ్ ఆర్గాన్ ఏమిటి అని అంటే మనం ఏం చెప్తాము? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్తాం. అవునా? కొన్ని రాష్ట్రాల్లో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో లేదు. 6 రాష్ట్రాల్లో అయితే ఉంది. మరి యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క లెజిస్లేటివ్ ఆర్గాన్ అంటే శాసనాలు తయారు చేసే బ్రాంచ్ ఏమిటి అంటే అది పార్లమెంట్. ఓకే, అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇట్స్ సుప్రీం లెజిస్లేటివ్ బాడీ. భారతదేశ పార్లమెంట్ సుప్రీం లెజిస్లేటివ్ బాడీ.
ఓకే. సో పార్లమెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. యూనియన్ గవర్నమెంట్ యొక్క లెజిస్లేటివ్ ఆర్గాన్, అంటే శాసనాలు చట్టాలను తయారు చేసే ఆర్గాన్ ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్లో. ఓకే. నెక్స్ట్, it occupies a preeminent and central position in the Indian democratic political system due to the adoption of the parliamentary form of government. పార్లమెంట్కి చాలా కేంద్రీకృతమైన స్థానం ఉంది. భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో, ఇండియన్ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టంలో, భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో పార్లమెంట్కి ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ సెంట్రల్ పొజిషన్ ఉంది. ఎందుకు అంటే మనము పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఎంచుకున్నాము కాబట్టి. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి మరి? అసలు పార్లమెంట్లో కంపోజిషన్ ఏమిటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ అండ్ లోక్సభ. ఒక్కొక్క సభ గురించి, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ గురించి క్లియర్గా నేర్చుకుందాము కమింగ్ స్లైడ్స్లో. మరి అసలు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో ఎలాంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది అని అంటే మనం ఏం చెప్తాము? ఒకటి డెమోక్రటిక్ గవర్నమెంట్ అని చెప్తాము. సరే, ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే మనకి తెలుసు, ఇన్ విచ్ రూలర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. డెమోక్రసీలో పీపుల్స్ గవర్నమెంట్, ప్రజలే తమ ప్రతినిధులు ఎన్నుకుంటారు. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అని అంటే దాన్ని డెమోక్రసీ అని అంటాం. డెమోక్రసీ గురించి కూడా మనకి చాలా గంటలు క్లాస్ చెప్పుకోవచ్చు. సో మనకి డెమోక్రసీ అంటే ఏంటో తెలుసు. ఇంకేం చెప్తాము? ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్తాము. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏమిటి? ఫెడరల్ గవర్నమెంట్ అంటే మోర్ దాన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అని అంటారు. అవును, మన దేశంలో 3 టైర్ గవర్నమెంట్ ఉంది మనకి. ఓకే. హైరార్కీ ఏమిటి? నేషనల్ గవర్నమెంట్ మొత్తం దేశానికి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, తర్వాత జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో లోకల్ గవర్నమెంట్ ఉంది, ఫెడరల్ గవర్నమెంట్. ఇంకేం చెప్తాము? ఇంకెలాంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది మీ దేశంలో అంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉందని చెప్తాము. పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంది మరి? అంటే ఇక్కడ మనకి ఇప్పుడు అర్థమైంది కదా, అంటే కొత్తగా విన్న వాళ్ళకు కూడా మీకు అర్థమైంది కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటో. అయితే ఈ కార్యనిర్వాహక శాఖ మరియు శాసన శాఖ ఒకదానితో ఒకటి ఇంటర్డిపెండ్ అయితే, ఎగ్జిక్యూటివ్స్ లెజిస్లేచర్ నుంచి వస్తే, లెజిస్లేచర్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ వస్తే, ఎగ్జిక్యూటివ్స్ లెజిస్లేచర్లో పార్ట్ అయితే దాన్ని పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు. అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్స్ ఎవరిక్కడ? సెంట్రల్లో మాట్లాడుకుందాం. ఎగ్జిక్యూటివ్స్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పుకున్నాం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు అంటే లెజిస్లేచర్ నుంచి వచ్చారా? ఎలా లెజిస్లేచర్ నుంచి వచ్చారు అంటే, ఫస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ప్రైమ్ మినిస్టర్, వీళ్ళే ఉంటారు ప్రభుత్వంలో. ఎవరు ఏర్పాటు చేస్తారు? మెజారిటీ ఎవరికైతే వస్తుందో, మెజారిటీ ఎంపీ సీట్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. ఎలా అని అంటే, మొత్తం మన దేశాన్ని మనం కాన్స్టిట్యుయెన్సీస్గా, నియోజకవర్గాలుగా విభజించుకున్నాము, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్గా. సో ఆ కాన్స్టిట్యుయెన్సీ తరపున, మన తరపున ఒక రిప్రజెంటేటివ్ని, ఒక ప్రతినిధిని ఎన్నుకుంటాము. సో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి క్యాండిడేట్స్ పాల్గొంటారు, కంటెస్ట్ చేస్తారు. ఎవరికైతే మెజారిటీ వస్తుందో, మెజారిటీ ఓట్స్ వస్తాయో వాళ్ళు విజయం సాధిస్తారు. వీళ్ళందరూ కూడా లోక్సభకి ఎన్నికవుతారు, లోయర్ హౌస్ లోక్సభకి. అవునా? సో ఈ లోక్సభలో ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో వాళ్ళందరూ కలిసి ఆ మెజారిటీ వచ్చిన పార్టీ, రాజకీయ పార్టీ యొక్క నాయకుడిని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ అవుతారు. సో ఆ ప్రైమ్ మినిస్టర్ మిగతా మినిస్టర్స్ని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు. అంటే ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? లెజిస్లేచర్ నుంచి వచ్చారు. అట్లా ఎగ్జిక్యూటివ్స్ లెజిస్లేచర్ నుంచి వచ్చారు, ఎగ్జిక్యూటివ్స్ లెజిస్లేచర్ నుంచి వచ్చారు, లెజిస్లేచర్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ బయటకు వచ్చారంటే దాన్ని పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు. లెజిస్లేచర్స్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్స్ ద లెజిస్లేచర్ అంటే దాన్ని పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ చాలా టైం పడుతుంది అనమాట. సో మన టాపిక్ ఏమిటి? పార్లమెంట్.
ఓకేనా? సో, పార్లమెంట్‌కి ఎందుకు ఇంత సెంట్రల్ పొజిషన్ ఉంది అని అంటే, ఎగ్జిక్యూటివ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది, క్యాబినెట్ ఏమైనా నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకోవాలంటే పార్లమెంటులోని మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటేనే, పార్లమెంట్ యొక్క సపోర్ట్ ఉంటేనే ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోగలదు, తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయగలదు. సో, అందుకే ఇంత సెంట్రల్ పొజిషన్ ఉంది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో పార్లమెంట్కి. ఓకే, ఈ పాయింట్ క్లియరా? ఎస్. ఫస్ట్ పార్లమెంట్, ఫస్ట్ ఎలక్షన్స్, ఎన్నికలు ఎప్పుడు జరిగాయి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద అని అంటే 1951-52వ సంవత్సరంలో జరిగాయి. అండ్ ద ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఏప్రిల్ 1952. ఎలక్టెడ్ పార్లమెంట్ ఎప్పుడు ఫస్ట్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని అంటే ఏప్రిల్ 1952లో. ఓకే, దెన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అయితే ఏ ఇన్స్టిట్యూషన్ యొక్క పవర్స్ ఏమిటి, అసలు ఏముండాలి అనే దానిపైన ప్రొవిజన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్టికల్స్ కింద ఉన్నాయా? సో ఆర్టికల్ 79 to 122 in part 5th of the constitution deal with the organization, composition, duration, officers, procedures, privileges and powers of the parliament. అయితే కాన్స్టిట్యూషన్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడున్నాయి? వేర్ అంటే పార్ట్ 5th ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 79 అంటే రూల్ అనుకోండి. ఆర్టికల్ అంటే ఈ రూల్లో పార్లమెంట్ గురించి ఉంది, కంపోజిషన్ ఇది, డ్యూరేషన్ ఇది, వీళ్ళు ఆఫీసర్స్, ఎన్నిక కావాలంటే ఇది ప్రొసీజర్, ప్రివిలేజెస్ ఇలా ఉన్నాయి, ఈ పార్లమెంట్ యొక్క పవర్స్ ఇవి అనేది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 79 నుంచి 122 వరకు ఉంది. ఓకేనా? అయితే పార్లమెంట్ అనే వ్యవస్థకి మనం ఎలా వచ్చాము? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఈ గవర్నమెంట్లో ప్యాటర్న్ ఇలా ఉంటుంది. రాజ్యసభ, లోక్సభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పవర్స్ ఇవి. ఈ ప్యాటర్న్ అంతా కూడా మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాము అని అంటే, మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్, మన రాజ్యాంగ సృష్టికర్తలు ఏం చేశారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫస్ట్ ఒక బాడీ ఆఫ్ ఎలక్టెడ్ లీడర్స్ ఫర్ మేకింగ్ ఆర్ డ్రాఫ్టింగ్ ద కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళు అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశం యొక్క సమాజానికి అనుగుణంగా, అంటే మన దేశంలో డైవర్సిటీ ఉంది, ఎలా సెట్ అవుతుంది అని చెప్పి దాన్ని అంటే కాపీ చేయలేదు వేరే దేశంలో నుంచి, కానీ అది మన దేశానికి ఎలా సెట్ అవుతుంది అని చూసి మన రాజ్యాంగాన్ని రాశారనమాట. అయితే మనము బ్రిటిష్ ప్యాటర్న్ ఆఫ్ పార్లమెంట్ పైన రిలే అయ్యాము. ఆ ప్యాటర్న్ని తీసుకున్నాము, అమెరికన్ ప్యాటర్న్ కాకుండా ఈ బ్రిటిష్ ప్యాటర్న్ తీసుకున్నాం. ఎందుకు బ్రిటిష్ ప్యాటర్న్ తీసుకున్నాము అని అంటే, మనము ఈ బ్రిటిషర్స్ కిందే ఉన్నాం కదా, బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించారు. అప్పుడు అంటే 1935 ఆ టైంలో ఇక్కడ ఎన్నిక అయ్యారనమాట మన లీడర్స్ కూడా. అక్కడ లెజిస్లేచర్లో అలా ఎన్నిక అయ్యారు. ఎలా ఉంటుంది మోడల్ అనేది చూశారు. సో మన ఫ్రేమర్స్ ఇంకా బ్రిటిష్ ప్యాటర్న్ పైన డిపెండ్ అయ్యి ఉన్నారనమాట. ఓకే, సో యుఎస్ఏలోనైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆ దేశంలో అయితే ప్రెసిడెంట్, దేశ అధ్యక్షుడు లెజిస్లేచర్లో పార్ట్ కాదు, ఇస్ నాట్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్. సో అక్కడ యుఎస్ఏలో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అక్కడ హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంటే, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రెసిడెంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. అండ్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్. అంటే మన దేశంలో అయితే ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తున్నారు అంటే, ప్రైమ్ మినిస్టర్ మన రియల్ ఎగ్జిక్యూటివ్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ ప్రభుత్వము ఏం చేస్తుంది, వాళ్ళ విధానాలేంటి, వాళ్ళ పనితీరేంటి, ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఏం చేయట్లేదు ఏంటి అన్న దానిపైన వివరణ పార్లమెంటుకి ఇవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ అవర్ అండ్ జీరో అవర్ అని 2 ఉంటాయి, మీకు ఐడియా ఉందా? సో వాటి గురించి కూడా తెలుసుకుంటాము. సో క్వశ్చన్ అవర్ అండ్ జీరో అవర్లో అడుగుతారు, ఏం చేస్తున్నారు మీరని.
కానీ వాళ్ళు జవాబు ఇవ్వాలి కంపల్సరీ, అలా రాసుకున్నాం, మన సిస్టమ్ అలా ఉంది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రెసిడెంట్ లెజిస్లేచర్ శాసన శాఖలో ఇంటిగ్రల్ పార్ట్ కాదు, అండ్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్ ఇన్ యుఎస్ఏ. కానీ మన భారతదేశంలో ప్రెసిడెంట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్. పార్లమెంట్ అంటే ఏమిటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ, లోక్సభ. పార్లమెంట్లో ఎవరుంటారని అంటే అదే కదా. అయితే మరి మన దేశంలో ప్రెసిడెంట్ కూడా హెడ్ ఆఫ్ ది స్టేట్, అంటే ఫార్మల్ హెడ్ ఆఫ్ ది స్టేట్, కానీ నాట్ రియల్ ఎగ్జిక్యూటివ్. ఈజ్ ఏ ఫార్మల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ గురించి కూడా తెలుసుకుందాము. ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు మనం చూస్తే యుఎస్ఏలో ప్రెసిడెంట్ లెజిస్లేచర్లో పార్ట్ కాదు, ఇంటెగ్రల్ పార్ట్ కాదు. కానీ భారతదేశంలో భారత రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్గతంగా ఉంటాడు. హీ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ ఈదర్ ఆఫ్ ది హౌసెస్. ప్రెసిడెంట్ లోక్సభలో మెంబర్ కాదు, రాజ్యసభలో మెంబర్ కాదు, కానీ హీ ఈజ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకేనా? సో ఇది. నెక్స్ట్, ద ఇండియన్ పార్లమెంట్ ఈస్ అ బైకామరల్ లెజిస్లేచర్. బైకామరల్ లెజిస్లేచర్ అంటే ఏంటి? 2 హౌజెస్ ఉన్నాయి, 2 హౌజెస్ ఉన్నాయని అంటే దాన్ని బైకామరల్ లెజిస్లేచర్ అని అంటారు. అదే ఒకే హౌస్ ఉంటే యూనికామరల్ లెజిస్లేచర్ అని అంటారు. సో మన భారతదేశ పార్లమెంట్లో 2 హౌజెస్ ఉన్నాయా, లోక్సభ అండ్ రాజ్యసభ. సో బైకామరల్ లెజిస్లేచర్ మనకి ఉంది. నెక్స్ట్, ద మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ హౌస్ ఆఫ్ ది పీపుల్ అని అంటారు. లోక్సభని హౌస్ ఆఫ్ ది పీపుల్ అని ఎందుకంటాము? లోక్సభలోని మెంబర్స్ని డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి ఎన్నికలు జరుగుతాయా 5 సంవత్సరాలకు ఒకసారి? సో అప్పుడు డైరెక్ట్గా మనము మా నియోజకవర్గానికి పార్లమెంట్లో, కేంద్రంలో మా కోసం చట్టాలు తయారు చేయడం కోసం, లాస్ని తయారు చేయడం కోసం, నిర్ణయాలు తీసుకోవడం కోసం మన నియోజకవర్గం తరపున మాకు వీళ్ళు కావాలి అని వాళ్ళకి ప్రత్యక్షంగా మనం ఓట్లు వేస్తున్నాము. సో డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ త్రూ ద ఓటింగ్ ప్రాసెస్ ద్వారా ఎన్నుకుంటున్నాం. కాబట్టి హౌస్ ఆఫ్ ది పీపుల్ అని అంటారా, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు డైరెక్ట్గా. అదే రాజ్యసభలో అయితే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. మనము లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి మెంబర్స్ని ఎన్నుకుంటున్నాం, ఎమ్మెల్యేలని. ఆ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని అంటారు. సో ద పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద 2 హౌసెస్, ఈ లోక్సభ, రాజ్యసభ. హౌస్ ఆఫ్ ది పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఇక్కడి వరకు క్లియర్ కదా? ఎస్. ఇప్పుడు 2 హౌజెస్లోని అప్పర్ హౌస్ రాజ్యసభ గురించి తెలుసుకుందాము. ఓకే, రాజ్యసభ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. ఇట్ ఈస్ ద అప్పర్ హౌస్ అండ్ సెకండ్ ఛాంబర్ అండ్ హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అని అంటారు. ఇట్ రిప్రజెంట్స్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. దేన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది? రాష్ట్రాలని మరియు కేంద్రపాలిత ప్రాంతాలని ఈ రిప్రజెంట్ చేస్తుంది. రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎవరు ఎన్నుకుంటారు వీళ్ళని అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరి రాజ్యసభలోని యొక్క మెంబర్స్ ఎంతమంది ఉంటారు ఒక రాష్ట్రానికి అనేది రాష్ట్రానికి వ్యారీ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కూడా వ్యారీ అవుతుంది కదా, ఒక రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి అని అంటే అది ఆ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ని బట్టి, జనాభాని బట్టి డివైడ్ చేస్తారు. ఎంత జియోగ్రఫికల్ ఏరియా ఉంది, ఒకవేళ ఎక్కువగా అంటే ఎక్కువనే ఉంటుంది కదా పాపులేషన్. సో అలా పాపులేషన్ని బట్టి డివైడ్ చేస్తారా. నెక్స్ట్, రాజ్యసభని పార్లమెంట్ యొక్క పర్మనెంట్ హౌస్ అని అంటారు. రాజ్యసభని పార్లమెంట్ యొక్క పర్మనెంట్ హౌస్ అని అంటారు. ఎందుకంటే నెవర్ ఫుల్లీ డిజాల్వ్డ్. అంటే ఏమిటి? ఇప్పుడు లోక్సభ చూసుకోండి మీరు. లోక్సభలోకి మనము ఎంపీలని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటున్నాము? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటున్నాము. సో ఇది ఫిక్స్డ్ టెన్యూర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ తర్వాత లోక్సభలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ది ఒక టర్మ్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా ఎన్నుకోవాల్సిందే. అవునా? సో లోక్సభ మొత్తం డిజాల్వ్ అవుతుంది. కానీ రాజ్యసభ అలా కాదు. ఎప్పుడూ కూడా అందరూ ఒకేసారి ఎన్నికలు జరగవన్నమాట. వాళ్ళ టెన్యూరు ఒక్కొక్కసారి కొంతమందిది కొన్నిసార్లు ఉంటుంది, కొంతమంది ఒకసారి ఉంటుంది. సో ఎప్పుడు ఫుల్గా డిజాల్వ్ అవ్వదు.
Okay, so the fourth schedule of the Indian Constitution deals with the allocation of seats in the Rajya Sabha to the states and union territories. Indian Constitution loni fourth schedule ఈ రాజ్యసభకి తర్వాత యూనియన్ టెరిటరీస్కి సీట్స్ని ఎలా రాజ్యసభ సీట్స్ని అలోకేట్ చేస్తారు అనేది ఫోర్త్ షెడ్యూల్ చేస్తుంది. సో కంపోజిషన్ చూద్దాము. అయితే ఎంతమంది ఉంటారు రాజ్యసభలో? స్ట్రెంత్ మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత అంటే 250. ఓకే, సో అందులో 138 మంది ఏమో ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు. 12 మెంబర్స్నేమో ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఓకే, ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. సో కరెంట్ స్ట్రెంత్ ఎంత అంటే కరెంట్ స్ట్రెంత్ ఏమో 245 ఉంటారు. 229 ఏమో స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తారు, అంటే ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటారు కదా. సో అంటే ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు ఆ రాష్ట్రం నుంచి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి అనేది. తర్వాత 4 మెంబర్స్ రిప్రజెంట్ ద యూనియన్ టెరిటరీస్. 4 మెంబర్స్ ఏమో యూనియన్ టెరిటరీస్ని రిప్రజెంట్ చేస్తారు. మిగతా యూనియన్ టెరిటరీస్కి అంత పాపులేషన్ లేదు రిప్రజెంట్ చేసే అంత. 4 యూనియన్ టెరిటరీస్ అండ్ 12 ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. 12 మందిని ఆర్ట్, సైన్స్, స్పోర్ట్స్ ఇట్లాంటి వాటిలో నుంచి నామినేట్ చేస్తారనమాట ఎమినెంట్ పీపుల్ని. నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో ఎవరెలా ఉంటారు ఈస్ట్ అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్స్, ఎమ్మెల్యేస్ రాజ్యసభ యొక్క మెంబర్స్ని ఎన్నుకుంటారు. సో ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ యూటీ ఇన్ రాజ్యసభ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ అన్ ఎలక్టరల్ కాల్ స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద purpose. So only 3 union territories, Delhi, Puducherry and Jammu Kashmir have the representation in Rajya Sabha. Rajya Sabhalo ప్రాతినిధ్యం వహించేది ఢిల్లీ, పుదుచేరి అండ్ జమ్మూ కాశ్మీర్ అనమాట. మిగతా వాళ్ళకి మిగతా యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలకి అంత పాపులేషన్ లేదు, రిప్రజెంట్ చేసే అంత పాపులేషన్ లేదన్నమాట. ఓకే, ద మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆర్ దోస్ హూ హ్యావ్ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ట్లో, లిటరేచర్లో, సైన్స్లో, సోషల్ సర్వీసెస్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఉంటారనమాట. ఓకే, సో వీళ్ళు ఎలక్షన్స్ వెళ్ళకుండా డైరెక్ట్గా వీళ్ళు రాజ్యసభలో సభ్యులు అవుతారు. దెన్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ రాజ్యసభ? ఫంక్షన్స్ ఆఫ్ రాజ్యసభ చూసుకుంటే రాజ్యసభ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ రివ్యూయింగ్ అండ్ ఆల్టరింగ్ ద లాస్ ఇనిషియేటెడ్ బై ద లోక్సభ. అయితే లోక్సభలో అసలు ఒక చట్టాన్ని తీసుకురావాలంటే మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కెన్ ఇనిషియేట్ ఏ బిల్ అనమాట. సో ఒక బిల్ని తీసుకొని వస్తారు, మన దేశానికి ఈ చట్టం తీసుకురావాలి. సో లా అంటే ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న దానిపైన, పీస్ కోసము, మంచి కోసము, తప్పు జరగకుండా ఆపటానికి, లేదంటే ఏదైనా ఒకటి మెరుగుపరచడానికి, ఇంప్రూవ్ చేయడానికి చట్టాలను తీసుకొని వస్తారు. అవునా? సో ఏదైనా ఒకటి బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఆ బిల్ పైన చర్చలు చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, డిబేట్స్ జరుగుతాయి. సో మెజారిటీ ఆఫ్ ది లోక్సభ యొక్క మెంబర్స్ దాన్ని ఆమోదిస్తే అది రాజ్యసభకి పాస్ అవుతుంది. మళ్ళీ అక్కడ డిస్కషన్స్ జరుగుతాయి, అక్కడ డిబేట్స్ జరుగుతాయి. అక్కడ కూడా మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ పాస్ అవుతే ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే అది చట్టంగా మారుతుంది. అయితే ఈ లోక్సభ ఏదైనా చట్టాన్ని ఇనిషియేట్ చేసింది, లోక్సభ లోయర్ హౌస్. సో రాజ్యసభ ఏం చేస్తుంది? ఈ బిల్ కరెక్టా కాదా అనేది రివ్యూ ఇస్తుంది అనమాట. అంటే ఇది రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందా, దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, తర్వాత దీనివల్ల ఏమైనా థ్రెట్ ఉంటుందా, దీనివల్ల ప్రజలకి, దేశానికి, దేశం యొక్క ఇంట్రెస్ట్కి అనుగుణంగా ఉందా అన్న దాంట్లో రివ్యూ చేస్తుంది. అలాగే ఆల్టర్ చేస్తుంది, ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కూడా చెప్తుంది అనమాట. సో రాజ్యసభ కూడా లెజిస్లేషన్ని ఇనిషియేట్ చేస్తుంది, అంటే బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంటే ఏవో కొన్నిట్లలో ఉండవంతే. సో ఎ బిల్ ఈజ్ రిక్వైర్డ్ టు పాస్ త్రూ ద రాజ్యసభ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ లా. సో లోక్సభలో ఒక బిల్ వచ్చింది, అక్కడ పాస్ అయింది, అది చట్టంగా మారాలంటే రాజ్యసభలో కూడా అది పాస్ అవ్వాలి. మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్ కూడా దాన్ని ఆమోదించాలన్నమాట, పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పవర్.
స్టేట్ రిలేటెడ్ మ్యాటర్స్లో రాజ్యసభ యొక్క పవర్స్ చూద్దాము. స్టేట్ రిలేటెడ్ మ్యాటర్స్లో రాజ్యసభ ప్రొవైడ్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది రాజ్యసభ. సో దేర్ ఫార్ ఎనీ మ్యాటర్ దట్ ఎఫెక్ట్స్ ద స్టేట్ మస్ట్ బి రిఫర్ టు ఇట్ ఫర్ ఇట్స్ కన్సెంట్ అండ్ అప్రూవల్. ఓకే, స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏదైనా ఒక మ్యాటర్ స్టేట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే రాజ్యసభ యొక్క స్టేట్స్కి రిలేటెడ్ మ్యాటర్స్లో రాజ్యసభ యొక్క కన్సెంట్ ఉండాలి, తర్వాత అంటే ఆమోదించాలి, అప్రూవల్ ఉండాలి. ఓకే, అగ్రి అయ్యి ఉండాలన్నమాట. సో ఇఫ్ ద యూనియన్ పార్లమెంట్ విషెస్ టు రిమూవ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఏ మ్యాటర్ ఫ్రమ్ ఎ స్టేట్ లిస్ట్ ద అప్రూవల్ ఆఫ్ ద రాజ్యసభ ఈజ్ నెసెసరీ. అయితే మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, తర్వాత సెంట్రల్ లిస్ట్ అండ్ రెసిడ్యుయల్ లిస్ట్ అని కూడా ఉంటుందన్నమాట. అంటే యూనియన్ లిస్ట్ అంటే ఏవైనా కొన్ని సబ్జెక్ట్స్ పైన యూనియన్ లిస్ట్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ దోస్ సబ్జెక్ట్స్, అంటే దాన్ని యూనియన్ లిస్ట్ అని అంటారు. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుంది. లైక్ డిఫెన్స్, ఇప్పుడు డిఫెన్స్ ఉంది, డిఫెన్స్ పైన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయా? లేదు. స్టేట్ గవర్నమెంట్ కింద కొన్ని లిస్ట్ ఉంటాయి లైక్ అగ్రికల్చర్ అలా. అట్లా స్టేట్ లిస్ట్లో నుంచి ఏదైనా ఒక మ్యాటర్ని రిమూవ్ చేయాలన్నా కానీ లేదంటే ఏదైనా ఒకటి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ పార్లమెంట్ అనుకుంది అని అంటే రాజ్యసభ యొక్క అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ రాజ్యసభ. నెక్స్ట్ లోక్సభ గురించి చూద్దాం. లోక్సభ ద హౌస్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు లోక్సభ గురించి తెలుసుకుందాము. ద లోయర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. ఇట్ ఈస్ ద లోయర్ హౌస్, ఫస్ట్ ఛాంబర్ ఆర్ పాపులర్ హౌస్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ హోల్. లోక్సభకి ఎలా ఎన్నుకుంటాం మనము? మొత్తము దేశాన్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేసుకున్నామా, నియోజకవర్గాలుగా. సో ఒక ఎంపీ నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గం తరపున ఒక ప్రతినిధిని ఎన్నుకుంటాము. సో అట్లా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు ఉంటారా. కాబట్టి భారతదేశాన్ని మొత్తము లోక్సభ రిప్రజెంట్ చేస్తుంది. కంపోజిషన్ ఏమిటి? ఎంతమంది సభ్యులు ఉండొచ్చు? ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 550. ఇందులో 530 మెంబర్స్ ఏమో స్టేట్స్ నుంచి, 530 మెంబర్స్ ఆర్ టు బి ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ 20 ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్. 530 మంది స్టేట్ రిప్రజెంటేటివ్స్ ఉంటే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు 20 మంది ఉంటారు లోక్సభలో. కరెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ, కరెంట్ స్ట్రెంగ్త్ 543 ఉంది. అందులో 530 స్టేట్ నుంచి, 13 మంది యూనియన్ టెరిటరీస్ నుంచి ఉన్నారు. ఓకేనా. ఎర్లియర్ ద ప్రెసిడెంట్ ఆల్సో నామినేటెడ్ 2 మెంబర్స్ ఫ్రమ్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఓకేనా. ఇంతకు ముందైతే రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి 2 సభ్యులని ఎన్నుకునేది. కానీ 95th అమెండ్మెంట్ యాక్ట్ 2009 అంటే 95వ సవరణ చట్టం 2009 వరకు ఈ ప్రొవిజన్ అనేది 2020 వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇంకా ఆంగ్లో ఇండియన్స్ ఏం వద్దు అనే ఒక సవరణ తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. వీళ్ళని ఎలా ఈ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటాము అంటే ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకుంటారు. డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఫ్రమ్ ద టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ద స్టేట్స్. ఓకే. బై ద యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్ ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1965లో ద మెంబర్స్ ఆఫ్ 1965 నుంచి యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా లోక్సభకి ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ డైరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. త్రూ డైరెక్ట్ ఎలక్షన్స్, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవచ్చు అని ఈ చట్టాన్ని 1965లో తీసుకొని వచ్చారు. ఇప్పుడు లోక్సభ యొక్క విధులు ఏమిటి అనేది చూద్దాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ టు సెలెక్ట్ ద ఎగ్జిక్యూటివ్స్ని సెలెక్ట్ చేస్తారు. ప్రభుత్వాన్ని, నేషనల్ గవర్నమెంట్ని సెలెక్ట్ చేసేది ఎవరు? లోక్సభలోనే కదా. ఫస్ట్ లోక్సభకి ఎంపీలని, మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ ఎన్నుకుంటాము. సో ఏ పొలిటికల్ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ పార్టీ నుంచి ఆ మెజారిటీ పార్టీ యొక్క లీడర్ని ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి
మిగతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ ప్రధానమంత్రిని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అవునా? ఒకవేళ ఏ పొలిటికల్ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు, ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా రాలేదు. ఏమిటి మెజారిటీ అన్నప్పుడు 3-4 పొలిటికల్ పార్టీస్ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అందులో నుంచి ప్రెసిడెంట్ సెలెక్ట్ చేస్తాడు ప్రైమ్ మినిస్టర్ని. ఓకేనా? సో అప్పుడు ప్రెసిడెంట్ పవర్ అనేది డిస్క్రిషనరీ పవర్, స్వతంత్రంగా ప్రెసిడెంట్ తీసుకునే పవర్ అప్పుడు అవసరం పడుతుంది సంకీర్ణ ప్రభుత్వంలో. ఓకేనా? సో లోక్సభకే కదా నేషనల్ గవర్నమెంట్ని సెలెక్ట్ చేసేది, లోక్సభ యొక్క ఫంక్షనే కదా అది. సో ఎగ్జిక్యూటివ్ని సెలెక్ట్ చేసే విధి లోక్సభదే. ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ హూ వర్క్ టుగెదర్ టు ఇంప్లిమెంట్ ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్ చట్టాలని తయారు చేస్తుంది. మరి వాటిని అమలు చేసేది ఎవరు అని అంటే ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖ. ఇది మనం ముందే చూసాం క్లాస్ స్టార్టింగ్లో. దిస్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆఫెన్ వాట్ వీ హ్యావ్ ఇన్ మైండ్ వెన్ వీ యూజ్ ద టర్మ్ గవర్నమెంట్. ఓకే? సో ఎగ్జిక్యూటివ్స్ అంటే ప్రభుత్వము అని అంటే మనకి ఎగ్జిక్యూటివ్స్ ప్రధానమంత్రి, తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళే గుర్తొస్తారు కదా. ఇంకా పవర్స్ ఏమిటి అని అంటే, అధికారాలు ఏమిటి అనేది చూద్దాము. లోక్సభది డిసిజన్స్ ఇన్ జాయింట్ సిట్టింగ్ అంటే ఎనీ ఆర్డినరీ లా నీడ్స్ టు బి పాస్డ్ బై బోత్ ద హౌజెస్. ఏదైనా ఒక ఆర్డినరీ బిల్ని తీసుకొని వచ్చారు, అది చట్టంగా మారాలంటే ఉభయ సభలలో అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? మనీ బిల్స్ అయితేనేమో లోక్సభ మాత్రమే ఇనిషియేట్ చేస్తుంది, రాజ్యసభకి మనీ బిల్స్లో ఎక్కువ పవర్స్ ఉండవు అని తెలుసుకున్నాం మనము. అయితే ఏదైనా ఒక బిల్, ఆర్డినరీ బిల్ని చట్టంగా మారాలి అని అంటే ఉభయ సభలలో పాస్ అవ్వాలి, పాస్ అయితేనే వస్తుంది. సో ఒకవేళ డిఫరెన్సెస్ వచ్చాయి, లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో అది పాస్ కాలేదు, డిఫరెన్సెస్ వచ్చింది, ఇది వద్దు అని వాళ్ళు అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఫైనల్ డిసిజన్ ఎవరు తీసుకుంటారంటే జాయింట్ సెషన్ ఆఫ్ బోత్ ద హౌజెస్ జాయింట్ సెషన్ అవుతుంది. ఎట్లాగూ లోక్సభ యొక్క స్ట్రెంగ్తే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, డ్యూ టు ద లార్జర్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది కాబట్టి లోక్సభ యొక్క డిసిజనే ఫైనల్ అవుతుంది మీటింగ్లో. అంతే కదా, లాజిక్ ఏముంది అందులో? వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు లోక్సభలో, సో కాబట్టి వాళ్ళదే ఉంటుందన్నమాట. ఓకే? నెక్స్ట్ మనీ మ్యాటర్స్లో తక్కువగా ఉంటాయన్నమాట. ఎవరికి? రాజ్యసభకి. లోక్సభకి ఏమో ఎక్కువ పవర్స్ ఉంటాయి. లోక్సభ exercise more powers in money matters. Once the Lok Sabha passes the budget of the government or any other money related law, the Rajya Sabha cannot reject it. మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో, ఫినాన్షియల్ బిల్స్లో ఈ సంబంధించి రాజ్యసభ పాస్ చేయాల్సిందే, రిజెక్ట్ చేయటానికి లేదు. కాకపోతే డిలే చేయొచ్చు ఒక 14 days వరకు. ఓకే? ద రాజ్యసభ కెన్ ఓన్లీ డిలే ఇట్ బై 14 days or suggest changes in it. However, the former may or may not accept these changes. ఓకేనా? సో 14 days వరకు డిలే చేయొచ్చు, అయితే ఏమైనా చేంజెస్ని సజెస్ట్ చేయొచ్చు, ఇది చేంజ్ చేయొచ్చు అని, మార్చచ్చు అని. అప్పుడు లోక్సభ చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేయకపోవచ్చు. సో అది ఇప్పుడు మనకి ఏమర్థమైంది? లోక్సభకి మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎక్కువ పవర్స్ ఉన్నాయి అనేది అర్థమైంది. పవర్ ఓవర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన పవర్ కూడా లోక్సభకే ఉంటుంది కదా. లోక్సభ కంట్రోల్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇఫ్ ద మెజారిటీ ఆఫ్ ది లోక్సభ మెంబర్స్ సే దే హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, తప్పు చేశారని అనిపించి లోక్సభలోని మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ నో కాన్ఫిడెన్స్ని పాస్ చేశారు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రితో సహా అందరూ క్విట్ అవ్వాల్సిందే, అంటే ప్రభుత్వం కూలిపోతుంది. వెరాజ్ రాజ్యసభ డస్ నాట్ హ్యావ్ దిస్ పవర్. రాజ్యసభకి పవర్ లేదు. లోక్సభలో మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ వాళ్ళు నో కాన్ఫిడెన్స్ అని చెప్పారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ పైన, ఏదైనా ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన అందరూ క్విట్ అవ్వాల్సిందే, ప్రైమ్ మినిస్టర్తో సహా ప్రభుత్వము అక్కడ పడిపోతుంది. సో ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసే పవర్ లోక్సభకి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు
రాజ్యసభ గురించి తెలుసుకున్నాము, లోక్సభ గురించి తెలుసుకున్నాము, ప్రెసిడెంట్ గురించి తెలుసుకున్నాము. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఈదర్ ఆఫ్ ది హౌజెస్. ఆయన ఏ హౌస్లో మెంబర్ కాదు. ప్రెసిడెంట్ పార్లమెంట్లో కూర్చోడు, మీటింగ్స్లో ఉండరు, కానీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకేనా? సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్, హైయెస్ట్ ఫార్మల్ అథారిటీ ఇన్ ద కంట్రీ. అపాయింట్మెంట్, ఎవరు ఎలా ప్రెసిడెంట్ని ఎలా అపాయింట్ అవుతారు అనేది చూద్దాం. ఎలా ఎలక్ట్ చేస్తారు, ఎలక్షన్ ప్రొసీజర్ ఏమిటి అని అంటే, ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంటే, అంటే నామినేటెడ్ మెంబర్స్ కాదు. ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ సెలెక్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అండ్ ఆల్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క ఎమ్మెల్యేస్. ఓకేనా? నెక్స్ట్ పవర్ చూద్దాము. ప్రెసిడెంట్ యొక్క పవర్. అసెంట్ ఫర్ పాసింగ్ ఏ బిల్. ఒక బిల్ని పాస్ చేయాలంటే ఉభయ సభల్లో అది పాస్ అవ్వాలి కదా. ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలి అని అంటే ఉభయ సభల్లో అది పాస్ అవ్వాలి. తర్వాత ప్రెసిడెంట్ ఆమోదించాలి. ప్రెసిడెంట్ దాన్ని ఆమోదిస్తేనే అది చట్టంగా మారుతుంది. ఓకేనా? ఏ బిల్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ కెనాట్ బికమ్ లా వితౌట్ ద ప్రెసిడెంట్ అసెంట్. ఓకే. తర్వాత summoning and prorogation of houses. He has the power to summon and prorogate both the houses, dissolve the Lok Sabha and issue ordinance when the houses are not in session. సో డిజాల్వ్ చేసే ఒక అధికారం కూడా ఈయనకి ఉంది. ఎవరికి? ప్రెసిడెంట్కి. అయితే ఇక్కడ చూస్తే ఏ బిల్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ కెనాట్ బికమ్ లా వితౌట్ ద ప్రెసిడెంట్ అసెంట్ అని ఉంది. ప్రెసిడెంట్ అసెంట్ అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందితేనే ఏదైనా ఒక బిల్లు చట్టంగా మారుతుంది కదా. సో అయితే ఈయన ఒక సజెస్ట్ చేయొచ్చు, రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు, ఏమైనా సజెస్ట్ చేయండి అని, అంటే ఏదైనా మార్పులు తీసుకురండి, చేంజెస్ తీసుకురండి అని సజెషన్స్ ఇవ్వచ్చు ప్రెసిడెంట్. అంతే. తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి పంపించారనుకోండి అదే బిల్ని ఏం మార్పులు చేయకుండా, అప్పుడు ప్రెసిడెంట్ దాన్ని ఆమోదించాల్సిందే, వద్దు అనటానికి లేదు. అంటే ఇంకెందుకు మరి ప్రెసిడెంట్ యొక్క పవర్ ఏమింది ఇక్కడ అని మనకి డౌట్ రావచ్చు. అయితే ప్రెసిడెంట్కి పవర్ ఉంది. ఏంటది? వీటో పవర్. ఒకసారి రీకన్సిడరేషన్ కోసము పంపిస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి, ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తిరిగి మళ్ళీ ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ ఆమోదించాల్సిందే. అప్పుడు ఆయన పవర్ అనేది లిమిట్ అవుతుంది. కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఎన్ని రోజులకి ఆమోదించాలి అంటే ఒక టైం పీరియడ్ అంటూ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఇప్పుడు 2 సభలలో ఆ బిల్ని పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది ఆ బిల్లు ఆమోదం కోసం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులకి దానిపైన సైన్ చేయాలి, ఆమోదించాలి అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేసి లేదు. అట్లాంటప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? వీటో పవర్ లేదంటే పాకెట్ పవర్ని యూజ్ చేస్తాడు. ఆయనకు నచ్చలేదు, ఇది దేశానికి హానికరమైంది, ఈ బిల్లు మంచిది కాదు అనేది ఆయనకు అనిపించింది అనుకోండి, తీసేసి పాకెట్లో వేసుకుంటాడు. అంటే ఏంటి? ఇంకా దాని గురించి ఏం మాట్లాడనమాట. ఎన్ని రోజుల తర్వాత పంపించాలని లేదు కాబట్టి అట్లనే పెట్టేసుకుంటాడు వద్దనుకుంటే. సో దాన్ని వీటో పవర్ అని అంటారు. సో ప్రెసిడెంట్కి ఉన్న పవర్ ఇది. ఓకే. రియల్ పవర్ ప్రెసిడెంట్కి ఉంది ఏంటి అంటే అది పవర్ఫుల్ పవర్, వీటో పవర్. ఓకే. నెక్స్ట్ మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్లో మెంబర్షిప్ రావాలంటే క్వాలిఫికేషన్స్ ఏమిటి? ఫస్ట్ రాజ్యసభ చూద్దాము. He should make an oath or affirmation starting that he will be bear true faith and allegiance to the Constitution of India. ఫస్ట్ ఒక ఓత్ ఉండాలన్నమాట. ఓకే. సో అకార్డింగ్ ఏమని ట్రూ ఫెయిత్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి పట్ల విశ్వాసంగా, నిజమైన విశ్వాసంగా, విధేయతగా
ఉంటాను అనేది ఒక ఓత్ ప్రామిస్ చేయాలి. ఓకే. అకార్డింగ్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 హీ షుడ్ బి రిజిస్టర్డ్ యాజ్ ఓటర్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ విచ్ హీ ఈజ్ సీకింగ్ ఎలక్షన్ టు ద రాజ్యసభ. ఓకేనా. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారము 1951 ఈ చట్టం ప్రకారము హీ ఆర్ షీ రాజ్యసభకు ఎవరైతే మెంబర్ అవ్వాలనుకుంటున్నారో ఆయన లేదా ఆమె ఎక్కడి నుంచి అయితే ఎలక్షన్స్ ఉంటుందో ఆ రాష్ట్రంలో అక్కడ నుండి ఓటర్ అయ్యి ఉండాలి. హౌఎవర్ 2003లో ఒక ప్రొవిజన్ తీసుకొని వచ్చారు. సో ఎనీ ఇండియన్ సిటిజన్ ఆయన ఏ స్టేట్లో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ రాజ్యసభ ఎలక్షన్స్కి కంటెస్ట్ చేయొచ్చని ప్రొవిజన్ తీసుకొని వచ్చారు. అది రాజ్యసభ. నెక్స్ట్ లోక్సభ. హీ ఆర్ షీ షుడ్ నాట్ లెస్ దాన్ 25 years ఆఫ్ ఏజ్. 25 years ఏజ్ కన్నా తక్కువగా ఉండొద్దు. షీ ఆర్ హీ షుడ్ డిక్లేర్ త్రో అన్ ఓత్. సేమ్ ఓత్ ఉండాలన్నమాట. కాన్స్టిట్యూషన్ పట్ల విశ్వాసంగా ఉండాలి. తర్వాత సావరెనిటీ, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని నిలబెట్టాలి. ఇంటిగ్రిటీని కూడా నిలబెట్టాలి. She or he must possess such other qualifications as may be laid down by the parliament by law. Must be registered as a voter. ఏదో భారతదేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా ఉండాలి. పర్సన్ కంటెస్టింగ్ ఫ్రమ్ ద రిజర్వ్డ్ సీట్ షుడ్ బిలాంగ్ టు ద రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. రిజర్వ్డ్ నియోజకవర్గంలో నుంచి వచ్చింది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళు మాత్రమే నిల్చోవాలి. డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూస్తే అయితే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండద్దన్నమాట. సో ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండొద్దు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో అంటే ఏమిటి? ఇప్పుడు మినిస్టర్, తర్వాత పార్లమెంట్లో ఉన్నవి, ఇంకా అదర్ ఆఫీసెస్, మినిస్టర్, ఎంపీ ఇలా ఉంటే ఏం కాదు ముఖ్యమంత్రిగా. కానీ ఇంకా వేరే లాగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నారని అంటే వాళ్ళు ఉంటే డిస్క్వాలిఫైడ్ అన్నమాట. నెక్స్ట్ కోర్టు ద్వారా ఈయన డిక్లేర్ చేశారు ఏమైనా ఉన్నాయి అని అంటే. తర్వాత అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే అప్పులు బాగా ఉన్నాయి బ్యాంకులో కోట్లు. తర్వాత షీ ఈజ్ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క పౌరుడు కాకపోయినా, తర్వాత ఏదైనా ఒక పార్లమెంట్ యొక్క చట్టం కింద డిస్క్వాలిఫై అయ్యాడంటే లేదు ఇంకా. తర్వాత ఎలక్షన్ అఫెన్సెస్లో ఆయన నాడు అవినీతికి నిరూపించబడింది ఎలక్షన్స్లో కానీ అలా అయినా కానీ డిస్క్వాలిఫైడ్. కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ రిజల్టింగ్ ఇన్ ఇంప్రిజన్మెంట్ 2 or more years కన్నా ఎక్కువగా కానీ జైల్లో ఉండొచ్చారు. ఓకే. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటో తెలుసు కదా. అంటే ఒకవేళ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఒకవేళ ఈయన వల్ల దేశానికి హాని జరగచ్చు, డేంజర్ ఉంది, థ్రెట్ ఉంది అని డౌట్ వస్తే కొంచెం సంఘ విద్రోహ శక్తులని అలా ప్రివెంటివ్ డిటెన్షన్ జరగకుండా హౌస్ అరెస్ట్ చేస్తారు కదా, ఎట్లాంటి ఎంక్వైరీ లేకుండా చేస్తారు కదా. సో ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రభుత్వము ఎవరైనా కానీ సరే ఇక్కడ బాంబు పెడుతున్నారు వీళ్ళు అని డౌట్ వచ్చింది అని అంటే పెడతారేమో అన్నప్పుడు వాళ్ళకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అని అంటే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. నియంత్రిస్తున్నారు ముందు జరిగే థ్రెట్ని గవర్నమెంట్, దానికోసం ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, అది దీని కింద రాదు. సో అది డిస్క్వాలిఫికేషన్ కింద రాదనమాట. హ్యాస్ బీన్ డిస్మిస్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ ఫర్ కరప్షన్ ఆర్ డిస్లాయలిటీ టు ద స్టేట్. అవినీతికి లంచం తీసుకొని దొరికాడు నిరూపించబడింది అన్నప్పుడు కూడా ఆయనకు ఉండదు. ఓకేనా. తర్వాత లంచం తీసుకున్నాడు అన్న దానిపైన డిఫరెంట్ గ్రూప్స్కి మధ్య ఏమైనా గొడవలు తీసుకొని వచ్చారు. తర్వాత అన్టచబిలిటీ, డౌరీ, సతీ సహగమనం ఇలాంటివన్నీ కూడా సోషల్ క్రైమ్స్ అన్నీ కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రీచ్ చేస్తున్నారు, బోధిస్తున్నారు వాళ్ళని కూడా దానికోసం పనిష్ జరిగిన వాళ్ళు కూడా ఉండరన్నమాట. టెన్యూర్ చూస్తే ఎవ్రీ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఎంజాయ్స్ సేఫ్ టెన్యూర్ ఆఫ్ 6 years 6 సంవత్సరాలు. అయితే రాజ్యసభ
పర్మనెంట్ హౌస్ శాశ్వతంగా ఉంటుంది. ఫర్ ఎవ్రీ 2 years 1/3 మెంబర్స్ అక్కడ వాళ్ళకి టెన్యూర్ కంప్లీట్ అవుతుంది, వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతాయి అన్నమాట. సో 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిటైర్ ఆఫ్టర్ ఎవ్రీ 2 years. దే ఆర్ ఎంటైటిల్ టు కంటెస్ట్ అగైన్ ఫర్ ద మెంబర్షిప్. ఓకే, మళ్ళీ వాళ్ళు రీఎలెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ లోక్సభ. ద నార్మల్ టర్మ్ ఆఫ్ లోక్సభ ఈజ్ 5 years. 5 years ఉంటుంది. బట్ ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మే డిజాల్వ్ ఇట్ బిఫోర్ ద ఎక్స్పైర్ ఆఫ్ 5 years. లోక్సభ 5 సంవత్సరాలకు ఒకసారి డిజాల్వ్ అవుతుంది, కానీ 5 సంవత్సరాలు అవ్వకముందు కూడా ప్రెసిడెంట్ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా మేరకి ముందే కూడా డిజాల్వ్ అవ్వచ్చు లోక్సభ. ఓకేనా, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. ఓకే, టర్మ్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ 1 year ఎట్ ఎ టైమ్. 1 yearకి నేషనల్ ఎమర్జెన్సీ అలాంటి టైమ్స్లో. ఓకే, బట్ ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ 6 months ఆఫ్టర్ ద ఎమర్జెన్సీ ఈజ్ ఓవర్. ఓకేనా, ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 6 నెలల కన్నా ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ అఫీషియల్స్ చూద్దాము. రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. ఎక్స్ అఫీషియో అంటే ఏమిటి? ఎక్స్ అఫీషియో అంటే ఏదో ఒక పదవి మనకుంది, ఏదో ఒక హోదా మనకుంది కాబట్టి దానివల్ల ఇంకొక హోదా వచ్చింది, ఇంకొక అధికారం వచ్చింది అని అంటే దాన్ని ఎక్స్ అఫీషియో అని అంటారు. ఆటోమేటికల్గా ఇంకొకటి వచ్చింది అని. వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే ఏమిటి? ఆయన ఉపరాష్ట్రపతి కాబట్టి రాజ్యసభకి ఆటోమేటిక్గా చైర్మన్ అయ్యాడు. సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ఏమిటి? ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఆటోమేటిక్గా నీతి ఆయోగ్కి చైర్మన్ అయ్యాడు అని అర్థం. సో ఎక్స్ అఫీషియో అంటే ఏంటో అర్థమైంది కదా. సో మీటింగ్స్ అన్నిటిని కూడా ప్రిసైడ్ చేస్తారు. అయితే డిప్యూటీ చైర్మన్ ఇన్ హిజ్ ఆబ్సెన్స్, వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆబ్సెన్స్లో డిప్యూటీ చైర్మన్ ఎలెక్టెడ్ బై ఇట్స్ మెంబర్స్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్ ఆఫ్ ది హౌస్ అనమాట. ఓకేనా, మరి లోక్సభలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు అంటే స్పీకర్. ఓకే, కండక్ట్ చేసేది ఎవరు? ఓకే, షీ రిమైన్స్ ద స్పీకర్ ఈవెన్ ఆఫ్టర్ లోక్సభ ఈజ్ డిజాల్వ్ టిల్ ద నెక్స్ట్ హౌస్ ఎలెక్ట్స్ ద న్యూ స్పీకర్ ఇన్ హిస్ ప్లేస్. ఓకేనా, సో ఒకసారి స్పీకర్ని ఎన్నుకున్నామంటే ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయిన తర్వాత కూడా న్యూ స్పీకర్ ఇంకొకరిని ఎన్నుకునేంత వరకు కూడా స్పీకర్గానే ఉంటారు. స్పీకర్ యాబ్సెన్స్లో డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఓకేనా, సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏమిటి అని అంటే ఓన్లీ పార్లమెంట్ కెన్ మేక్స్ లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ద యూనియన్ లిస్ట్. ఇప్పుడు మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, రెసిడ్యువల్ లిస్ట్ ఉంది కదా. అట్లా యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ పైన ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే చట్టాలు తయారు చేసే హక్కు, అధికారము ఉంటుంది. సో అలాంగ్ విత్ ద స్టేట్ లెజిస్లేచర్ ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ లాస్ ఆన్ ద కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ ఉన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము చట్టాలు చేయటానికి ఉంటుంది. ఇన్ ఏ సబ్జెక్ట్ నాట్ మెన్షన్డ్ ఎనీ ఇన్ లిస్ట్, అది స్టేట్ లిస్టులో లేదు, కాంకరెంట్ లిస్టులో లేదు, యూనియన్ లిస్టులో లేదు, ఏదైనా ఒక సబ్జెక్ట్ అంటే అది రెసిడ్యువరీ పవర్స్లో ఉంటాయి, రెసిడ్యువరీ లిస్టులో ఉంటుంది, అది పార్లమెంట్కే హక్కు ఉంటుంది. నెక్స్ట్ ఎలక్టోరల్ ఫంక్షన్స్. ఎలక్టోరల్ ఫంక్షన్స్ అంటే ఏమిటి? ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఎలెక్ట్స్ ద వైస్ ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారా, వైస్ ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకుంటారు. సో లోక్సభ స్పీకర్ని ఎన్నుకుంటారు, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ని ఎన్నుకుంటారు. చైర్మన్ ఎందుకు ఎన్నుకోరు రాజ్యసభలో? లోక్సభలో స్పీకర్ని వాళ్ళు ఎన్నుకుంటారు, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారు. మరి రాజ్యసభలో ఇక్కడ లోక్సభలో స్పీకర్ ఎలాగో రాజ్యసభలో చైర్మన్ అలాగా మరి వీళ్ళు ఓన్లీ డిప్యూటీ చైర్మన్నే ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఎందుకు అని అంటే ఇక్కడ చైర్మన్ ఎవరు అంటే ఎక్స్ అఫీషియో చైర్మన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు. వైస్ ప్రెసిడెంటే ఇంకా ఎన్నుకోవడం అవసరం లేదు, వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఇలా రాజ్యసభకి చైర్మన్ అయ్యాడు, ఎక్స్ అఫీషియో చైర్మన్ అని అంటాం. అలా డిజైన్ చేశారనమాట. ఓకేనా, సో పవర్ ఆఫ్ రిమూవల్. సర్టన్ హై ఫంక్షనరీస్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ ఆన్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ది పార్లమెంట్. లైక్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలన్నా, ఇంపీచ్మెంట్, తర్వాత ఈ హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ని, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, సుప్రీంకోర్ట్ జడ్జెస్ని వీళ్ళందరినీ రిమూవ్ చేయాలంటే
ఇనిషియేటివ్స్ ఆఫ్ పార్లమెంటే రిమూవ్ చేస్తుంది. సో ప్రెసిడెంట్, జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ త్రో ఇంపీచ్మెంట్ ఫర్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, రాజ్యాంగంలో ఉన్న నియమాల నిబంధనలకి లోబడి పని చేయలేదు, ఉల్లంఘించారు అని అంటే రిమూవ్ చేసే అధికారము పార్లమెంట్కే ఉంటుంది. ఓకేనా. తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని సవరించే హక్కు కూడా, ఆ అధికారం కూడా పార్లమెంట్కే ఉంది. మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్ బై స్పెషల్ మెజారిటీ. మనకి అబ్సల్యూట్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ, తర్వాత స్పెషల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అని ఇలా ఉన్నాయి కదా. అయితే స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెంబర్స్ దానికి అగ్రీ చేశారు, పాస్ చేశారు అని అంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు పార్లమెంట్లో. ఓకేనా. కాకపోతే ఎలా సవరణలు చేస్తారు కాన్స్టిట్యూషన్లో అని అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని, ఓకేనా, రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని చేంజ్ చేయకుండా, కదిలించకుండా సవరణలు తీసుకురావాలి. పవర్ ఓవర్ ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్కి ఎగ్జిక్యూటివ్ పైన పవర్ ఉంటుంది, కంట్రోల్ చేస్తుంది. క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఇలాంటివి ఉంటాయి కదా. సో సెషన్లో ఫస్ట్ ఏదైనా ఒక సెషన్లో, మాన్సూన్ సెషన్ ఆర్ వింటర్ సెషన్లో అప్పుడు ఫస్ట్ అవర్ క్వశ్చన్ అవర్ ఉంటుంది, తర్వాత జీరో అవర్ ఉంటుంది. సో అక్కడ క్వశ్చన్స్ అడుగుతారు, మీ పనులేంటి, మీ విధానాలేంటి, మీ పనితీరులేంటి, ఏం చేస్తున్నారు అనేదాన్ని మొత్తం వీళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ద గవర్నమెంట్ ఆల్వేస్ టేక్స్ దీస్ మోషన్స్ వెరీ సీరియస్లీ బికాస్ ద గవర్నమెంట్ పాలసీస్ ఆర్ క్రిటిసైజ్డ్ సివియర్లీ అండ్ ద లైక్లీ ఇంపాక్ట్ ఆన్ ద ఎలక్టోరేట్ హోమ్ ద గవర్నమెంట్ వుడ్ హ్యావ్ టు ఫేస్ అల్టిమేట్లీ. అయితే ఏంటి ఇక్కడ అని అంటే ఈ క్వశ్చన్ అవర్ని, జీరో అవర్స్ని, గవర్నమెంట్ యొక్క పాలసీస్, విధానాలు, వాళ్ళ డిసిజన్స్, నిర్ణయాలపైన వివరణ ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఇవ్వకపోతే ఏమవుతుంది? ఒకవేళ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తారు, అపోజిషన్ లీడర్స్ ఇంకా మిగతా వాళ్ళందరూ క్రిటిసైజ్ చేస్తారు, మీ పనులు, విధానాలు వివరణ ఇవ్వట్లేదు. క్రిటిసైజ్ చేశారు, విమర్శించారు అంటే మళ్ళీ ఎలక్షన్స్కి వస్తారా, మళ్ళీ ఎన్నికలకు వస్తారా? ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా ఆ ఇంపాక్ట్ని, ఓటర్ పోతుంది కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ద పార్లమెంట్. మనం ఏం చూసాం ఇందులో, అసలు పార్లమెంట్ అంటే ఏమిటి, లెజిస్లేచర్ అంటే ఏమిటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏమిటి, తర్వాత జ్యుడిషియరీ అంటే ఏంటో చూసాము. పార్లమెంట్, సెంట్రల్ లెజిస్లేచర్లో మనకి పార్లమెంట్ ఉంటుంది. కేంద్ర శాసన శాఖ అంటే పార్లమెంట్లో ఎవరుంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ, రాజ్యసభ ఉంటుంది. సో ప్రెసిడెంట్ అంటే ఎవరు, ఫంక్షన్స్ ఏమిటి అనేది చూసాము. రాజ్యసభ గురించి చూసాము, రాజ్యసభ యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, రాజ్యసభకి సభ్యుడు అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏమిటి, రాజ్యసభకి ఎంత టెన్యూర్ ఏంటి, టర్మ్ పీరియడ్ ఎంత అని చూసాము. లోక్సభ యొక్క ఫంక్షన్స్ చూసాము, లోక్సభ యొక్క పవర్స్ చూసాము, కంపారిజన్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ చూసాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద పార్లమెంట్. ఇది పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2లో మనము ఇంకా పార్లమెంట్కి సంబంధించి క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఇలాంటివన్నీ ఇంకా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేదన్నీ కూడా పార్ట్ 2లో చూద్దాము. సో దిస్ ఈజ్ అబౌట్ పార్లమెంట్ పార్ట్ 1 అన్నమాట. ఓకే. ఇప్పుడైతే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, అసలు పార్లమెంట్ అంటే ఏమిటి అనేదంతా మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ అన్అకాడమీలో మెంటార్షిప్ చేస్తున్నాను కదా, మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. అన్అకాడమీలో మెంటార్షిప్ చేస్తున్నాను. అక్కడ ఇప్పుడు 11th క్లాస్ పొలిటికల్ సైన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే ఈ కోర్స్ నేర్చుకుంటున్నాము. ఒక చాప్టర్ని 2 డేస్ నేర్చుకుంటున్నాం. 2 పార్ట్స్గా డివైడ్ చేసి. క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే, మీరు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మాకు బేసిక్స్ కావాలి, పునాది గట్టిగా ఉంటేనే భవనం గట్టిగా ఉంటుంది కదా. సో అందుకే బేసిక్స్ కావాలి అన్న వాళ్ళు ఫండమెంటల్స్ కోసం మనకి యూట్యూబ్లో కూడా లేవు తెలుగులో. సో అందుకే అన్అకాడమీకి రండి. విల్ డిస్కస్ టుగెదర్ అండ్ విల్ లెర్న్ టుగెదర్. ఓకే. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకే కనిపిస్తాయి ఆ వీడియోస్.
సిరి99 గుర్తుపెట్టుకోండి. సిరి99 అనే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దీక్ష అకాడమీకి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.